సూర్యాపేట జిల్లా కోదాడలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కోదాడ నియోజకవర్గం అతలాకుతలమవుతోంది. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఎక్కడ చూసినా కార్లు, ఆటోలు, బైక్లు కొట్టుకుపోయిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. జలదిగ్బంధంలో పట్టణవాసులు ఉన్నారు. రాత్రి ఇళ్లలో నుంచి ప్రవహిస్తున్న వరద నీరు. కట్టుబట్టలతో ప్రజలు పరుగులు తీశారు. తినేందుకు తిండి లేక, తాగేందుకు నీరు లేక అల్లాడిపోతున్నారు. మున్సిపల్ అధికారులు చేతులెత్తేసిన వైనం కనిపిస్తోంది. మున్సిపల్లో ఒక జేసీబీతో ఎటువైపు వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. మున్సిపల్ ఆఫీసులోకే నీరు చేరి వరద నీరు చేరడంతో తడిసి ముద్దయ్యాయి పలు రికార్డులు, ఫైల్స్. చైర్పర్సన్ నామినేని ప్రమీల కోదాడ పట్టణ ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఆడి వరకు వచ్చింది. సర్టిఫికెట్స్ తీసుకున్నామని వచ్చాను నేను కూడా. సర్టిఫికెట్స్ మళ్ళీ ఇది ఒకటి గోడ అంత లోతుందాడా నువ్వు కూడా పోవాలి. ఇద్దరు ఆయన పిల్లగాడు కొడుకు 3 పిల్లలు. ఇటు మళ్ళీ రీ